హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్ఏపి. ఈరోజు మన గ్రాండ్ టెస్ట్ నెంబర్ 27 అండి. దీనిలో 41 to 61 క్వశ్చన్స్ చూద్దాము. దీనిలో చూడండి, ఇక్కడ మనకి వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ అని అడిగాడు. అంటే ఈ క్రింది వాళ్ళలో క్వశ్చన్ మార్క్ స్థానంలో వచ్చే విలువ ఎంత అని అడిగాడు. చూడండి, ఇక్కడ 25 స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడ 25 స్క్వేర్ అన్నాం అనుకోండి. ఇది 25 స్క్వేర్ అంటే ఎలా రాస్తామంటే ఇది 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తాము ఇంటూ 5 power 8 అండి. డివైడ్ బై 125 అంటే 125 ఎలా రాస్తామంటే ఇది 5 క్యూబ్ హోల్ క్యూబ్గా రాస్తాము. ఎప్పుడైనా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఏంటంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ఐ కదా, అప్పుడు 5 power 4 అవుతుంది. 4 + 8 అండి, అంటే 5 power 12 అవుతుంది. ఇది 5 power 12 డివైడ్ బై 5 power ఎంత 9. ఈ వాల్యూ ఎవరికి సమానం? ఇక్కడ ఇచ్చింది వాడు 5 power x అండి. బై ఇస్తే ఎక్స్పెన్స్ మైనస్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 12 - 9 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 3 అనేది మన ఆన్సర్, అంటే ఫస్ట్ ఆప్షన్. అంటే ఎప్పుడైనా సరే ఘాతాన్ని కూడాలన్నా తీసేయాలన్నా కంపల్సరీగా మనం ఏం చేయాలంటే ఒకే భూములు సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్స్పెన్స్ ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా సరే బేస్ మస్ట్ బి ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. రైట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద లీస్ట్? ఈ క్రింద వాళ్ళు చిన్నది ఏదో కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వాడు ఇచ్చిన వాల్యూలో చూడండి, ఇక్కడ 8/13, 6/19, 19/21, తర్వాత నెక్స్ట్ 5/8 అండి. చూడండి, ఇక్కడ 8/13, 6/19, 19/21, 5/8 వీళ్ళు అతి చిన్న భిన్నం మీద అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 19/8 అన్నాం. అంటే ఎప్పుడైనా సరే 2 ఫ్రాక్షన్స్లో ఏది స్మాలెస్ట్ ఏది లార్జెస్ట్ అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలంతే. అంటే ఇప్పుడు 19 × 8 చేయాలన్నమాట. 19/8 చేత 158, 36 ఎంత 78 కదా. అంటే ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు దీని వాల్యూ 152 అవుతుంది, దీని వాల్యూ 78 అవుతుంది. 78 అనేది 152 కన్నా లీస్ట్ కాబట్టి ఇది తీసేయాలి. తర్వాత వీళ్ళిద్దరినీ కంపేర్ చేయాలి. తర్వాత చూడండి, 21 6 126, 19 361 అన్న. అంటే 21 6 126, 19 361 అంటే 126 చిన్నది కదా. సో కాబట్టి 361 పెద్దది కాబట్టి తీసేయండి. అంటే కంపేర్ చేసినప్పుడు ఏది పెద్దదైతే దాన్ని ఎలిమినేట్ చేసి ఏదైతే స్మాలెస్ట్ అది తీసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇక్కడ 6/19 5/8 అన్నామనుకో, క్రాస్ మల్టిప్లికేషన్ చేయి. 8 × 6 అన్నామనుకోండి, 8 × 6 అంటే 48, 19 × 5 అంటే 95. ఇది లార్జెస్ట్ అంతగా తీసేయండి. అన్నిటికన్నా స్మాలెస్ట్ ఎవరంటే 6/19. 6/19 మన ఆన్సర్ అన్నమాట. అంటే మల్టిప్లై చేసినప్పుడు ఏది లార్జెస్ట్ అవుతుందో అది ఎలిమినేట్ చేయాలి, ఏది స్మాలెస్ట్ అది ఉంచాలి అనమాట. ఓకే, రైట్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 43 చూడమ్మా. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 99 అన్నాడు. క్రింది సంఖ్యల్లో ఏది 99 ద్వారా ఖచ్చితంగా భాగించబడుతుంది అని అడుగుతున్నాడు. క్రింది సంఖ్యల్లో ఏది 99 ద్వారా ఖచ్చితంగా భాగించబడుతుంది అంటే 99 చేత భాగించబడాలంటే అది ఖచ్చితంగా ఎవరితో డివైడ్ అవ్వాలంటే 11 1 9 1తో డివైడ్ అవ్వాలి. అంటే ఇట్ మస్ట్ బి డివైడ్ బై 11 and 9 అండి. 11 9తో భాగించబడింది 99తో డివైడ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్లో కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నామనుకో, ఆప్షన్ ఏ తీసుకున్నామనుకో ఎంత అంటే 11 4 3 4 5 అనుకున్నామనుకోండి. మరి 99తో డివైడ్ అవ్వాలంటే కంపల్సరీ ఎవరితో డివైడ్ అవ్వాలి? 11తో డివైడ్ అవ్వాలి, దాంతోపాటు 9తో డివైడ్ అవ్వాలి. 9కి డివిజిబుల్ రూల్ ఏంటంటే అన్నీ యాడ్ చేయాలి. అంటే 1 + 1 అంటే 2, 2 + 4 అంటే 6, 6 + 3 అంటే 9, 9 + 4 అంటే 13, 13 + 5 అంటే ఎంత 18. అంటే మొత్తం యాడ్ చేస్తే 18 అనేది ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9 అన్నప్పుడు ఇది 9తో డివైడ్ అయ్యే నెంబర్. అలానే ఇక్కడ మనకి 11తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటంటే చూడగా 11తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటంటే ఆల్టర్నేట్ ప్లస్ యొక్క టోటల్ చేయనమ్మా. అంటే ఒక స్థానం వదిలేసి ఇంకో స్థానం యాడ్ చేసామనుకోండి. చూడు, ఇక్కడ 4 + 4 అంటే 8, 8 + 1 అంటే ఎంత 9 ఇది. ఆ తర్వాత 1 + 3 అంటే 5, 1 + 3 అంటే 4, 4 + 5 అంటే ఎంత 9. అంటే ఏదైతే 11 9తో డివైడ్ అవుతుందో ఖచ్చితంగా ఎవరితో డివైడ్ అవుతుందని 99తో డివైడ్ అవుతుంది. అంటే 11, 9తో ఎవడైతే భాగించబడుతుందో అది ఖచ్చితంగా 99 చేత భాగించబడుతుంది. కాబట్టి మనకి 43కి ఏంటమ్మా ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అన్నమాట. అంటే ఏదైతే 99తో భాగించబడుతుందో అది గ్యారంటీగా 11, 9తో డివైడ్ అవ్వాలి. 11, 9తో డివైడ్ అయితే మాత్రమే 99తో డివైడ్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి 11 4 3 4 5 అనేది మన ఆన్సర్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ చూడు 44 చూడు.
వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ చూడు, వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 10 + 2 √ 21 అన్నాడు. అంటే ఇక్కడ మనకి వాడు అడుగుతున్న క్వశ్చన్ ఇది, వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 10 + 2 √ 21 యొక్క వాల్యూ కావాలి. ఇలా ఇచ్చినప్పుడు మనకి చాలా సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే చూడండి, మనకి ఈ 21 ఉంది కదా, ఈ 21ని ఇంటూ చేస్తే 21 రావాలి, ప్లస్ చేస్తే 10 రావాలంటే 7 × 3 కదా మనకి పాసిబిలిటీ. ఏంటమ్మా పాసిబిలిటీ ఏంటి? 7 × 3, 7 × 3 = 21, 7 + 3 చేస్తే 10 సరిపోయింది కదా ఇక్కడ. ఇంటూ చేస్తే 21 రావాలి, ప్లస్ చేస్తే 10 రావాలండి. అలా ఉన్న పాసిబిలిటీ ఏంటి? 7 3 కాబట్టి 7 3 తీసుకొని మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్, లేకపోతే మైనస్ అండి ఇక్కడ మనకి. సో కాబట్టి ఇది వాల్యూ అనేది ఎంత అవుతుంది అంటే ఇది √7 + √3 అనమాట. అది అంటే ఇక్కడ నేను ఒకసారి ప్రొసీజర్ చెప్తాను చూడడం. ఇక్కడ √10 + 2 √ 21 అన్నాం అనుకోండి. ఓకే, ఇది చూడండి ఇక్కడ మనకి ఎలా సాల్వ్ చేస్తామంటే, ప్రొసీజర్లో ఎలా సాల్వ్ చేస్తామంటే √10 + 2 √ 21 అంటే దీన్ని సాల్వ్ చేయాలంటే √10 ఉందనుకో, దీన్ని నేను √7 హోల్ స్క్వేర్ ప్లస్ √3 రాశాను. అయితే ఇక్కడ ఏమన్నా అంటే √7 హోల్ స్క్వేర్ అంటే 7 అండి, √3 హోల్ స్క్వేర్ అంటే 3, 7 + 3 అంటే ఎంత 10, ప్లస్ 2 × √7 × √3 అవుతుంది. అప్పుడు ఇది a² + b² + 2ab అన్నమాట. ఇది మొత్తం కూడా మనం ఆన్సర్ చేస్తే ఇది మొత్తం కూడా ఏమవుతుందంటే ఇది క్యాలిక్యులేషన్లో చూడమా, ఇది √7 + √3 హోల్ స్క్వేర్ అన్నట్టు. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి? √7 + √3 అనే ఆన్సర్ అనమాట. √7 + √3 మన ఆన్సర్ అన్న. ఓకేనా, రైట్. సో కాబట్టి ఇక్కడ మనం ఇదంతా చేయడం కష్టం కాబట్టి ఏమనంటే ఇంటూ చేస్తే 21 రావాలి, ప్లస్ చేస్తే 10 రావాలంటే మనకున్న అవకాశం ఏముంది ఇక్కడ? 7 3 కదా, 7 3 కాబట్టి ఇది ఆన్సర్ ఇది ఈక్వల్స్ √7 + √3 అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 45 అండి. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. చూడండి, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. 759 హోల్ పవర్ 123 మైనస్ 525 హోల్ పవర్ 111 మైనస్ 236 పవర్ 122 మైనస్ 414 పవర్ 115 ప్లస్ 323 పవర్ 81 అన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి రూల్ నెంబర్ 1 రాస్తారు చూడండి. ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఈజ్ ఎండ్ విత్ 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఎండ్ అయితే ఓకే వాటికి అవే ఆన్సర్ రాయాలి. అంటే ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఆన్సర్, అంటే వాటికి అవే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ రాయాలి. చివరిలో 0 ఉందనుకోండి దానికి యూనిట్ డిజిట్ కూడా 0 రాస్తాం. 1 ఉందనుకో 1 రాస్తాం, 5 ఉంటే 5 రాస్తాం, 6 ఉంటే 6 రాస్తాం. సో కాబట్టి అంటే ఇప్పుడు నీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 221 పవర్ 10 ఉందనుకోమా, దీనికి యూనిట్ డిజిట్ ఎంత అంటే చివరిలో 1 ఉంటే 1 వస్తాం. ఒకవేళ 5 ఉంటే 5 వస్తే 6 వస్తే 6 వస్తుంది, 0 అంటే 0 వస్తుంది అనమాట. అదే నేను చెప్పాను ఇక్కడ. ఓకే, రైట్. అంటే చివరిలో 0 కానీ గుర్తుపెట్టుకోవడం, చివరిలో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే వాటికి అవే ఆన్సర్గా తీసుకోవాలి. ఆ తర్వాత రూల్ నెంబర్ 2 అండి. సెకండ్ రూల్ ఏంటంటే చూడండి, ఇక్కడ సెకండ్ రూల్ ఏంటంటే రూల్ నెంబర్ 2 ఏంటంటే ఎండింగ్లో కనుక 4 కానీ 9 కానీ ఉందనుకో, ఒక నెంబర్ చివరిలో 4 కానీ 9 కానీ ఉంటే ఇక్కడ దాన్ని ఎలా డివైడ్ చేయాలంటే ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్గా డివైడ్ చేయాలి. ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్కి బేస్ చేసుకొని చేయాలి. ఆ తర్వాత రూల్ నెంబర్ 3 అండి. థర్డ్ రూల్ చూడమ్మా. మూడో రూల్ ఏంటంటే చూడు, ఇక్కడ చివరిలో మనకి కనుక 2 కానీ 3 కానీ 7 కానీ ఓకే 8 కానీ ఉంటే మనం ఏం చేయాలంటే ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో దట్ వాల్యూ డివైడ్ బై 4 అయి ఉండాలి. ఎక్స్పోనెంట్ మస్ట్ బి డివైడ్ బై 4 అయి ఉండాలి. పైన ఉన్న ఘాతాన్ని 4తో డివైడ్ చేయాలన్నమాట. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ రూల్ ఏంటంటే చివరిలో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే వాటికి అవే ఆన్సర్లు అవుతాయి. 4 9 ఉందనుకో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ బేస్ చేసి తీసుకుంటాము. 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉన్నాయనుకోండి పవర్ని ఏమైనా 4తో డివైడ్ చేసి రిమైనింగ్ నెంబర్ రాసుకోవాలి. రైట్, చూడు ఇక్కడ ఇప్పుడు నేనేమంటే ఇక్కడ చూడండి, ఇది దీనిలో చివరిలో చూడమా ఇక్కడ 9 ఉంది కదా, 9కి పవర్లో ఉండేది ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్, అంటే ఆడ్ నెంబర్ అయినప్పుడు పవర్లో 1 రాసుకోవాలని చెప్తున్నాను. అంటే ఏదైతే చిన్న స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఉంటుందో అది రాయాలి, 9 పవర్ 1 రాయాలి. ఆ తర్వాత మైనస్ చూడు, ఇక్కడ 5కి ఏం రాస్తామంటే ఏది ఉంటే అదే రాయాలని చెప్పాను కదా, కాబట్టి ఇది 5 పవర్ ఓకే 1. అలాగే 6 కూడా అంతే రాస్తాం, 6 పవర్ 1 అండి. మరి 4కి ఏం రాస్తామంటే ఈ పవర్లో ఉన్న నెంబర్ ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబర్ అయితే మనకి 1 రాసుకోవాలి, ఈవెన్ నెంబర్ అయితే 2 రాసుకోవాలండి. ఆడ్ నెంబర్ అయితే 1 రాయాలి, ఈవెన్ నెంబర్ అయితే 2 రాయాలి. సో కాబట్టి ఇది 4 పవర్ 1.
ప్లస్ చూడు ఇక్కడ మనకి చివరిలో కనుక 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే పవర్ ఎవరితో డివైడ్ చేయమన్నాను? 4తో డివైడ్ చేయమన్నాను. అంటే 81ని 4తో డివైడ్ చేస్తే అప్పుడు మిగిలే రిమైండర్ మనం రాసుకోవాలి. అంటే 3 పవర్ ఎంత అవుతుందో ఇక్కడ మనకి 1. 4 20 టైమ్స్ పోతే రిమైండర్ మాత్రమే రాయాలి ఇది మనకి ఇక్కడ, రైట్. ఇప్పుడు ఏం మిగిలిపోయింది ఇక్కడ మనకి? 9 -5 -6 -4 +3 అదే. సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమా, 9 + 3 12, 12 -5 -6 -3 అంటే. సో ఇక్కడ చూడు, ఇక్కడ ఇది 12 మైనస్ ఎంత వచ్చింది మనకి? -15 వస్తుంది, ఓకేనా ఇదే. సో కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇది 12 -15 చేస్తే ఎంత? -3 కదా. ఈ -3ని మనకి ఎప్పుడైనా నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని 10లోంచి మైనస్ చేయాలి. 10లోంచి మైనస్ చేస్తే 10లో 3 తీసేస్తే వాల్యూ ఎంత అండి? 7 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ 7 అనమాట. నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ రూల్ నెంబర్ 1 ఏంటంటే ఒక నెంబర్ చివరిలో 0 కానీ 1 కానీ 5 కానీ 6 కానీ ఉంటే దానికి అదే ఆన్సర్ రాయాలి. 4 9 ఉంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్గా డివైడ్ చేయాలి. 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే ఎక్స్పాండ్ ఎవరితో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేసి తీసుకోవాలి. అది నేను చెప్పే పాయింట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ 9 పవర్ 1 -5 పవర్ 1 -6 పవర్ 1 -4 పవర్ 1 3 పవర్ 1. 3 పవర్ 1 ఎలా రాస్తామంటే ఇక్కడ 3 కనుక మనకి బేస్గా ఉంటే ఎక్స్పాండ్ ఎవరితో డివైడ్ చేయాలి? 4తో డివైడ్ చేయాలని చెప్తున్నాను. -4 పవర్ అనేది ఎందుకు రాస్తామంటే ఇక్కడ మనకి పైన ఉన్నది ఆడ్ నెంబర్ అయితే 1 రాయాలి. ఒకవేళ 115 ప్లస్లో 116 ఉందనుకోండి 2 రాయాలని చెప్తున్నాను. ఒక ఆ తర్వాత 6 పవర్ 1, తర్వాత 5 పవర్ 1, అలానే 9 పవర్ 1 అని. క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ నెంబర్ వచ్చిందనుకో 10లోంచి మైనస్ చేయాలి. మనము ఎలా అయితే సబ్ట్రాక్షన్ చేస్తున్నామో ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు -3 ప్లస్లో -4 ఉందనుకోండి, అప్పుడు 10 - 4 చేసి 6 రాయాల్సి వస్తుంది అనమాట. అది నేను అనేది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఎంతమా? డి ఆప్షన్. 45కి ఆన్సర్ ఏంటి? డి ఆప్షన్. డి ఆప్షన్ ఆన్సర్ అంట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 46 అండి. 46 చూడండి. ద యావరేజ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఫ్రమ్ ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 113 చూడు ఇక్కడ 113 to 160 అన్నాడు. 113 నుండి 160 వరకు గల అన్ని బేస్ సంఖ్యల యొక్క సగటు కావాలి. మనకి ఎప్పుడైనా సరే ఇలా అడిగినప్పుడు మనకి షార్ట్ కట్ ఫార్ములా అంటే బేస్ సంఖ్యల యొక్క సగటు కానీ సరి సంఖ్యల యొక్క సగటు కానీ ఇలా అడిగినప్పుడు ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2. ఫస్ట్ నెంబర్ అంటే మొట్టమొదటిగా ఉన్న బేస్ సంఖ్య ఎంత? 113 కదా. చివరిగా ఉన్న బేస్ సంఖ్య ఎంత? 159 కదా. 113 + 159 డివైడ్ బై 2 చేయండి అమ్మా, ఓకేనా రైట్. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎంత అవుతుంది? అప్పుడు మనకి 272 కదా. బై 2 చేయండి. వాల్యూ ఎంత అప్పుడు మనకి? 136. 136 మన ఆన్సర్ అండి. అంటే 46 ఆన్సర్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఓకే 136 అన్నాం అదే. నెక్స్ట్ 47 చూడమ్మా. 47 ద యావరేజ్ ఆఫ్ 4 కాన్జిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 8 లెస్ దెన్ ది యావరేజ్ ఆఫ్ 3 కాన్జిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఇఫ్ ద సమ్ ఆఫ్ చూడు ఇక్కడ ఇఫ్ ద సమ్ ఆఫ్ దీస్ 3 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ అబౌవ్ 4 ఆడ్ నెంబర్స్ అన్నాడు. దెన్ ద యావరేజ్ ఆఫ్ 4 ఒరిజినల్ ఆడ్ నెంబర్స్ కావాలి. 4 వరుస బేస్ సహజ సంఖ్యల యొక్క సగటు 3 వరుస సరి సహజ సంఖ్యల యొక్క సగటు కంటే 8 తక్కువ. ఈ 3 సరి సంఖ్యల మొత్తము పైన పేర్కొన్న 4 బేస్ సంఖ్యల మొత్తానికి సమానం అయితే 4 అసలు బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత అనేది కావాలి ఇక మనకి, రైట్. చూడండి ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లో మ్యాక్సిమం ఆప్షన్ ప్రకారం చేసుకున్నాం. ఇక మనకి వాడు అడిగిన క్వశ్చన్ అంటే 4 వరుస బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడిగాడు. 4 వరుస బేస్ సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడిగాడు. సపోజ్ చూడండి ఇక మనకి ఇప్పుడు బేస్ సంఖ్యలు కనుక తీసుకుంటే వాటి సగటు 36 అనుకున్నాం అనుకోమా, 36గా తీసుకున్నాం అనుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ యావరేజ్ ఎప్పుడు మిడిల్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ తర్వాత ఇది థర్డ్ వాల్యూ ఇది ఫోర్త్ వాల్యూ అనుకో. అంటే బై ఆప్షన్ చేస్తున్నాము, ఇది 36 అనుకున్నాం అనుకో. ఇప్పుడు చూడండి ఇక మనకి ఇప్పుడు 36కి బిఫోర్ ఉండే ఆడ్ నెంబర్ రాసామంటే 36కి ముందుండేది ఎంత? 35 కదా. 36కి తర్వాత ఎంత అండి? 37 37 ఉంటుంది. ఆడ్ నెంబర్ కాబట్టి 35 బిఫోర్ ఉండే ఆడ్ నెంబర్ ఎంత? 33 35 37 ఉంటుంది. తర్వాత ఏముంటుందమ్మా? ఇక్కడ 39 ఉంటుంది. అంటే బై ఆప్షన్ చేస్తున్నామంట మనకి సగటు 36 అంటే 36 తీసుకుంటే దాని బిఫోర్ ఉండే ఆడ్ నెంబర్ 35, దాని బిఫోర్ 33 35 37 39 ఇలా తీసుకోండి. అయితే వీడేమనంటే ఇక్కడ ఉన్న ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ కన్నా ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ అనేది ఎంత ఎక్కువ చూడండి ఇక్కడ. ద యావరేజ్ ఆఫ్ 4 కాన్జిక్యూటివ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 8 లెస్ దాన్ అన్నాడు. అంటే ఇది లెస్ అంటే అది మోర్ అనే కదా. సో కాబట్టి 8 మోర్ అంటే ఇది ఎంత? 44 అవుద్ది. అవి అలా 3 నెంబర్ తీసుకోవాలి. 44 అనుకుంటే ఇది 42 ఇది 46.
ఎందుకు టూ టూ గ్యాప్ ఇస్తున్నామంటే ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 2 గ్యాప్ ఇస్తున్నాము. ఆడ్ నెంబర్ అన్నా కూడా 2 గ్యాప్ ఇవ్వాలి. 3 నెంబర్స్ కాబట్టి 3 నెంబర్ తీసుకున్నాడు. ఇక్కడ మనకు చెప్తున్న పాయింట్ అంటే ఇవన్నీ యాడ్ చేసి ఎంతైతే ఉంటుందో ఇవన్నీ యాడ్ చేస్తే అంతే ఉండాలని చెప్పాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇవన్నీ కూడా టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? 144 కదా. ఇవన్నీ టోటల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత? 132 కదా. 144 132 అనేది ఈక్వల్ కాదు కదా. సో మనకి ఈక్వల్ అయితే మనకి ఆన్సర్ అది. ఓకే, రైట్. కాబట్టి ఇది కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏమన్నా అంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 24 అనేది 4 కాన్జుగేటివ్ ఆడ్ నెంబర్స్కి యావరేజ్ అంటే 24 బిఫోర్ 23, దాని బిఫోర్ 21, 21 23 తర్వాత 25 తర్వాత 27 అండి. దీనికన్నా 8 ఎక్కువ అంటే 8 ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 32 అవుతుంది. ఇది 30, ఇది ఏమన్నా 34 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 96 వస్తుంది. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది కూడా 96 వస్తుంది. సో కాబట్టి సమ్ ఈక్వల్ అయింది. యావరేజ్ కూడా కండిషన్ ఎంత ఎక్కువ ఉండాలని చెప్పాడు? 8 ఎక్కువ ఉండాలని చెప్పాడు కదా. సో కాబట్టి ఆప్షన్స్ ప్రకారం మనకి ఆన్సర్ అంటే 47కి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. మనకి వాడు ఏం చెప్పాడనేది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. దాని ప్రకారం మాత్రమే మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, రైట్. అంటే నేను ఏంటంటే ఆప్షన్ బి ఆప్షన్ ప్రకారం 24 అనుకున్నాను. 24 + 8 చేస్తే 32 అన్న. ఆడ్ నెంబర్ కాబట్టి నేను ఏమంటే ఆడ్ నెంబర్స్ అనేది 24 ఆడ్ నెంబర్ కాదు కాబట్టి దాని బిఫోర్ 23 21 రాశాను. దాని తర్వాత 25 27 రాశాను. 24 కన్నా 8 ఎక్కువ, ఎందుకంటే ఇది 8 ఎక్కువ కదా, ఈవెన్ నెంబర్స్ అనేవి కాబట్టి 8 ఎక్కువ కాబట్టి ఇది 32 30 34 అండి. ఈ 3 నెంబర్స్ యొక్క టోటల్ పైన 4 నెంబర్స్ యొక్క టోటల్ ఈక్వల్ అవుతుందో లేదో కావాలి. ఇక్కడ మనకి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకి 47కి ఆన్సర్ ఏంటమ్మా? బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 48 అండి. 48 చూడు, 4 persons కెన్ రీప్ 12 acres ఇన్ 10 days బై వర్కింగ్ 9 hours a day అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ డే దట్ 5 persons హ్యావ్ టు వర్క్ ఇన్ ఆర్డర్ టు రీప్ 16 acres ఇన్ 8 days అన్నాడు. ఇది చూడండి, ఇక్కడ 4 వ్యక్తులు రోజుకు 9 గంటలు పనిచేయడం ద్వారా 10 రోజులు 12 ఎకరాలు పండించవచ్చు. 8 రోజులు 16 ఎకరాలు పండించడానికి 5 వ్యక్తులు ఒక రోజులో ఎన్ని గంటలు పని చేయాలని అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ మనకి ఎంతమంది వ్యక్తులు అన్నాడు? ఇక్కడ 4 వ్యక్తులు అన్నాడు. అంటే ఇక్కడ 4 వ్యక్తులు రోజు 9 గంటల ప్రకారం 10 రోజుల్లో ఎప్పుడైనా వర్క్ యొక్క ఫలితం ఎప్పుడు కూడా కింద రాయాలి. అంటే 12 ఎకరాలు అన్నాడు కాబట్టి కింద రాసేస్తున్నాను ఈక్వల్స్ టు. తర్వాత నెక్స్ట్ చూడండి, మనకి 5 వ్యక్తులు అన్నాడండి, 16 ఎకరాలు అన్నాడు, ఎన్ని గంటలు అన్నాడు మనకి? రైట్. ఓకే, చూడండి మనకి ఇక్కడ 8 రోజుల్లో చూడండి, ఇక్కడ మనకి 8 రోజుల్లో 5 వ్యక్తులకి 16 ఎకరాలు పండించడానికి ఎన్ని గంటలు పడుతుందని కొంచెం చేస్తున్నాడు. ఇక చూడండి, 4 వ్యక్తులకి 12 ఎకరాలు పండించడానికి 10 రోజులు పడితే 5 వ్యక్తులకి 16 ఎకరాలు పండించడానికి 8 రోజులు పట్టాలంటే రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలని కొంచెం చేస్తున్నాడు. ఇది మనకి క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో చూడండి, ఇక్కడ ఇది 12 తీసుకుంటే 12 36లో ఎన్ని టైమ్స్ పోతే 3 టైమ్స్ పోతుంది. ఓకేనా. ఆ తర్వాత 8 కనుక తీసుకుంటే 8 16లో ఎన్ని టైమ్స్ పోతే 2 టైమ్స్ పోతుంది. తర్వాత 5 10లో 2 టైమ్స్ పోతాయి. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఎంత? 3 2 6 6 2 ఎంత అంటే 12. అంటే ఎన్ని అవర్స్ పనిచేయాలి? 12 అవర్స్ పనిచేయాలి. అంటే టైం ఈక్వల్స్ ఎంత? 12 అవర్స్ అనమాట. సో వర్క్ ఎప్పుడైనా సరే కింద రాయాలని మనము అనుకున్నాం కదా, ఆ వర్క్ యొక్క వాల్యూ కింద రాయండి. అంటే ఎకరాలు అనే వాల్యూ అనేది ఖచ్చితంగా కంపల్సరీ కింద రాయాలి అనమాట. రైట్. నెక్స్ట్ 49 అండి. ప్రాబ్లం నెంబర్ 49 చూడమ్మా. ద ఎస్ఎఫ్ ఆఫ్ 2 numbers is 18 if the sum of these 2 numbers and their LCM is 954 అన్నాడు. ఓకే, హౌ మెనీ పేర్స్ ఆఫ్ సచ్ నెంబర్స్ ఆర్ పాసిబుల్ అన్నాడు. 2 సంఖ్యలు చూడు, 2 సంఖ్యల యొక్క గసావా 18, ఈ 2 సంఖ్యలు మరి వాటి కసాగులు మొత్తం 954 అయితే అలాంటి సంఖ్యలు ఎన్ని జతలు సాధ్యమవుతాయి అని అడుగుతున్నాడు. చూడండి, ఇక మనకి ఇప్పుడు వాడు ఇచ్చినప్పుడు ఎస్ఎఫ్ యొక్క వాల్యూ 18 అనుకున్నాం అనుకోండి. 2 నెంబర్స్ యొక్క రేషియో ఎంత అంటే A:B ఇచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ కావాలంటే 18A అంటాము, సెకండ్ నెంబర్ కావాలంటే 18B అంటాము. 18B అంటాము. మరి 18A 18B అనుకుంటే వీటికి ఎల్సిఎం అనేది ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ వీటి ఎల్సిఎం అనేది ఏమవుతుందంటే 18AB అవుతుంది. 18AB 18A 18Bకి ఎల్సిఎం ఎంత? 18AB. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 18A + 18B ప్లస్ 18AB ఈ వాల్యూ ఈక్వల్స్ ఎంత అవుతాం? ఇక్కడ 954 అవుతుంది. ఇప్పుడు నువ్వు 18 కామన్ తీస్తామనుకో, 18 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే A + B + AB ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 18 పెట్టి కట్ చేస్తే 53 టైమ్స్ పోతామా. ఇది
నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ అంటే ఎస్ఎఫ్ 18 టూ నెంబర్స్ రేషియో A:B అయినప్పుడు ఫస్ట్ నెంబర్ కావాలంటే 18A, సెకండ్ నెంబర్ కావాలంటే 18B. అంటే ఫస్ట్ నెంబర్ 18A, సెకండ్ నెంబర్ 18B అయినప్పుడు వాటి ఎల్సిఎం ఎంత అంటే 18AB. ఓకే, 18AB. ఆ తర్వాత 18A ప్లస్ 18B ప్లస్ 18AB ఈక్వల్స్ 954. అంటే A ప్లస్ B ప్లస్ AB ఈక్వల్స్ 53 అండి. అప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి +1 చేద్దాము. అప్పుడు మనం +1 చేస్తాం, మనకి ఇది మొత్తం కూడా అప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం కూడా A+1 ఇంటూ B+1 ఈక్వల్స్ 53 + 1 అంటే ఎంత 54 అన్న. ఇక్కడ మనం +1 చేసామనుకో, ఇది +1 చేసామనుకో, ఇది +1 చేయడం వల్ల ఈ ఈక్వేషన్ మొత్తం కూడా మనకి ఏమవుతుంది చూడు, నువ్వు కావాలంటే ఇక్కడ మనకి +1 చేసినప్పుడు ఇది A×1 అని A అవుద్ది, B×1 B అవుద్ది, A×B అంతా AB. కాబట్టి ఇక్కడ మనకి +1 ఉన్నప్పుడు ఇది ఫార్మేషన్ అన్నమాట, ఈక్వేషన్ ఫార్మేషన్. అంటే A+1 ఇంటూ B+1 ఈక్వల్స్ 54 అయింది, ఎందుకంటే +1 చేస్తాం కాబట్టి. ఓకే, రైట్. సో ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు దీనిలో మనకి క్యాలిక్యులేషన్ చేసి మనకి కామన్ తీస్తే ఇది మనకి అంటే 2 నెంబర్స్ ఇంటూ చేస్తే 54 రావాలండి. మరి 54 వచ్చే విధంగా మన పాసిబిలిటీ అంటే చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు మన 54 రావాలంటే ఇక్కడ నేనేమంటే చూడు, ఇక్కడ మనకి ఇది 2 × 27 54. తర్వాత నెక్స్ట్ చూడు, ఇక్కడ మనకి ఇది 3 × 18 54. తర్వాత 6 × 9 54. అంటే ఎన్ని పేర్స్ పాసిబిలిటీ ఉన్నాయి ఇక్కడ మనకి 3 పేర్స్ పాసిబిలిటీ ఉన్నాయి అన్నమాట. హౌ మెనీ పేర్స్ ఆర్ పాసిబుల్ అంటే 3 పేర్స్. ఇక్కడ 1 × 54 రాయటానికి ఛాన్స్ లేదండి, ఎందుకంటే ఇక్కడ ఏ ప్లేస్లో మరి A+1 అనేది 1 అయినప్పుడు A = 0 అవుతుంది కదా, 0 అనేది మనకి పాసిబిలిటీ లేదు కదా మన ఇక్కడ. సో కాబట్టి అలా రాసే అవకాశం లేదు, కాబట్టి నీకు ఏంటంటే 2 నుంచి స్టార్ట్ చేయాలి. ఇంటూ చేస్తే 54 రావాలి, 2 × 50 27, 3 × 18, 6 × 9 అలా తీసుకోవాలన్నమాట. హౌ మెనీ పేర్స్ ఆర్ పాసిబుల్ 3 పేర్స్ ఆర్ పాసిబుల్ అన్న. తర్వాత ప్రాబ్లం నెంబర్ 50 చూడు. ద యావరేజ్ ఆఫ్ 3 persons ఈజ్ 46 years. ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 5:7:11. దెన్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఇది కావాలి. ముగ్గురు వ్యక్తుల యొక్క సగటు వయసు 46 సంవత్సరాలు, వారి వయసుల నిష్పత్తి 5:7:11. అప్పుడు మొదటి మరియు రెండో వ్యక్తి యొక్క వయసు ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, రైట్. అంటే ఇక్కడ సగటు వయసు 46 కదండి, ఎప్పుడు కూడా సగటుని మొత్తంలో మార్చాలని గుర్తుపెట్టుకొని 46 × 3 చేయండి అమ్మా. అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ 138 అవుతుంది. రేషియో చెప్పాలి, ఇక్కడ రేషియో ఎంత ఇచ్చాడు, ఇక మనకి 5:7:11 అండి. 12 + 11 అంటే 12, అంటే 5 + 7 12, 12 + 11 అంటే 23 కదా. అంటే 23 పార్ట్స్ యొక్క వాల్యూ 138 అయితే మొదటి మరి రెండో వ్యక్తి యొక్క వయసులో మొత్తం ఎంత అన్నాడు. మొదటి వ్యక్తి 5 భాగాలు, రెండో వ్యక్తి యొక్క వాల్యూ అంటే 7. 5 + 7 అంటే ఎంత 12 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలి. 23 భాగాలు 138 అయినప్పుడు 12 భాగాలకు ఎంతో కావాలండి. 23 దీనిలో ఎన్నిసార్లు పోతే 6 సార్లు పోతుంది కాబట్టి 12 ఆర్లు కావాలి. 12 ఆర్లు వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 72. సో కాబట్టి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 672. 23 × 6 అంటే 138 అయితే 12 × 6 అంటే ఎంత 72 అండి. 72 మన ఆన్సర్ అన్నమాట. ఓకేనా, రైట్. సో చూడ ఇక్కడ ఇది ఇంటూ 3 ఎందుకు చేస్తామంటే 3 persons కాబట్టి ఇంటూ 3 చేయండి. 2 persons అయితే ఇంటూ 2 చేస్తాము. 23 × 6 అంటే 135 అయితే 12 × 6 అంటే ఎంత వాల్యూ ఎంత 72 ఆన్సర్ అనమాట. సో కాబట్టి మొదటి వ్యక్తి మరి రెండో వ్యక్తి యొక్క వయసులో మొత్తం కావాలి కాబట్టి డి ఆప్షన్ మన ఆన్సర్. అండ్ ప్రాబ్లం నెంబర్ 51 అండి. 51 చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ నోట్స్ ఓన్లీ ఫర్ 5 rupees, 10 rupees and 20 rupees. The ratio of the number of 5 rupees to the number of 10 rupee notes is 11:8. And the ratio of 10 rupee notes to 20 rupees notes is 10:7. The total amount in that bag is 3705. The number of 10 rupee notes in the bag is covered. ఒక సంచిలో 5 రూపాయలు, 10 రూపాయలు మరి 7 రూపాయల నోట్లు మాత్రమే ఉంటాయి. 5 రూపాయల నోట్ల సంఖ్యకు 10 రూపాయల నోట్ల సంఖ్యకు మధ్య గల నిష్పత్తి 11:8. మరి 10 రూపాయల నోట్ల నిష్పత్తి 20 రూపాయల నోట్ల సంఖ్యకు 10:7. అయితే సంచిలోని మొత్తం విలువ 3705 రూపాయలు. సంచిలోని 10 రూపాయల నోట్ల సంఖ్య ఎంతో కావాలి ఇక్కడ. సో చూడ ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన రేషియో చూడడం, ఇక్కడ కంబైన్ చేద్దాం. ఫస్ట్ ఇచ్చిన రేషియో ఎంత 11:8 ఇచ్చాడు. ఎంత రేషియో ఇచ్చాడు 11:8 ఇచ్చాడు. సెకండ్ రేషియో ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 10:7 ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు రేషియోని మిక్సప్ చేయండి, ఇలా మిక్సప్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, ఇది 110, ఇదెంత 80, ఇదెంత 56. అంటే ఇవి ఇక్కడ కేవలం నెంబర్ ఆఫ్ నోట్స్ యొక్క రేషియో ఎంత అంటే 110:80:56. ఇవి ఏమేమి నోట్స్ అయ్యంటే ఇది 5 రూపీ నోట్ ఒకటి, 10 రూపీస్ ఒకటి, ఆ తర్వాత వచ్చేసి ఇది 20 రూపీస్ ఒకటి. 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీ నోట్స్ అండి.
ఈ మొత్తం కూడా మల్టిప్లై చేసామనుకోమా, చేస్తే వచ్చే వాల్యూ చూడు ఇక్కడ, ఇది 550, ఇదెంత మనకి 800, ఇదెంత 1120 వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తే జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంతమ్మా, ఇది 55:80:112. అప్పుడు ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తామనుకో, మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది మొత్తం కూడా 247. 247కి వచ్చే వాల్యూ ఎంత, 3705 అయితే 10 రూపీ నోట్స్ సంబంధించిన వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ 80 పార్ట్స్ కనుక్కున్నాము. ఆ 80 పార్ట్స్ కనుక్కుంటే కావాలి. ఇది కనుక్కుంటే మనకి ఎంత వస్తుంది అంటే వాల్యూ 1200 రూపీస్ వస్తుంది. కానీ మరి 10 రూపీ నోట్స్ అడిగాడు కాబట్టి ఇది ఏంటి మనకి అమౌంట్ అంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ అడిగాడు కాబట్టి డివైడ్ బై 10 చేయండి. వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత వస్తుంది అంటే ఇది 120 నోట్స్ ఆన్సర్ అమ్మా. 120 ఆప్షన్ లేదు, మనకి ఆన్సర్ ఎంత అంటే ఇది 120 ఆన్సర్ రైట్. ఇక్కడ మనం ఎలా మల్టిప్లై చేస్తామంటే 110:80:56 అనేది మనకి రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ నోట్స్. చూడు, ద రేషియో ది నెంబర్ ఆఫ్ 5 రూపీ నోట్స్ టు 10 రూపీ నోట్స్ ఈజ్ 11:8 అండ్ ద రేషియో 10 రూపీస్ టు 20 రూపీస్ ఈజ్ 10:7. ఆ రేషియోని కంబైన్ చేస్తే ఇది 5 × 110 550, 10 × 80 20 × 56 చేస్తే 55:80:112. 247:3705 అయితే 80కి ఎంత 1200 రూపీస్ అయింది. కాకపోతే 10 రూపాయల నోట్ల సంఖ్య కావాలిగా డివైడ్ బై 10 చేయాలి. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 120 అనేది మన ఆన్సర్ అనేది 51. ఆ తర్వాత 52 చూడమ్మా, ఓకేనా రైట్. 52 చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వాడు ఏమనంటే సార్ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ వాడు చెప్పిన పాయింట్లో చూడండి, when x is subtract, చూడు x is subtract from each of 22, 38, 31, 55, the numbers obtained this order are in proportion. What is the mean proportion between x plus 5 and 3x minus 2 అంటే 22, 38, 31, 55 నుండి xను తీసివేసినప్పుడు ఈ క్రమంలో పొందిన సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి. x plus 5 మరియు 3x minus 2 మధ్య సగటు అనుపాతం ఎంతో కావాలి ఇక్కడ మనకి రైట్. ఇలా ఇచ్చినప్పుడు చాలా సింపుల్ సార్, మీరు చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది ఒక కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అంటాము. సబ్ట్రాక్షన్ అన్నాడు కాబట్టి మైనస్ రాయడం, ఫస్ట్ నెంబర్ మైనస్ రాసి చెప్పాలి. ఇక్కడ మనకి రేషియో కనుక్కోండి, ఈ 2 నెంబర్సే కదా కాబట్టి 22కి 38కి డిఫరెన్స్ రాయండి. 22, 38 డిఫరెన్స్ ఎంత 16 కదా, 16 రాసాయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇది 31 - x అండి రాసేసి 31కి 55కి మధ్య డిఫరెన్స్ ఎంత 24 కదా, ఇలా రాయాలన్నమాట. 22 - x డివైడ్ బై 16 ఈక్వల్స్ 31 - x డివైడ్ బై 24. ఏదంటే దీన్ని ఏ రూల్ అంటారంటే ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అంటాము, CND రూల్ అంటాము. దీని ప్రకారం ఓకే సబ్ట్రాక్షన్ అంటే కాబట్టి 22 - x రాస్తాము. ఒకవేళ యాడెడ్ అంటే ప్లస్ రాస్తాము. 22 - x డివైడ్ బై 22కి 38 డిఫరెన్స్ 16 రాయాలి కింద. తర్వాత 31 - x డివైడ్ బై మనకి 31కి 55 డిఫరెన్స్ అయితే 24 అండి. అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 8 2s 8 3s అన్నట్టు రాసి క్రాస్ మల్టిప్లికేషన్ చేయనామా. 3 బై మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 66 - 3x, ఇది వచ్చేప్పటికి ఇది 62 - 2x అవుతుంది. క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఎక్స్ వాల్యూ 4 అయితే దీనిలో సబ్స్టిట్యూషన్ చేయనామా. అప్పుడు x + 5 యొక్క వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ 4 అయితే 4 + 5 అంటే ఎంత 9 ఇంటూ 3x - 2 అంటే ఎక్స్ వాల్యూ 4 తీసుకున్నాం అనుకో 3 × 4 - 2 చేయాలి. 3 4 12 - 2 అంటే ఎంత 10 అండి. మీన్ ప్రపోర్షన్ కాబట్టి అండర్ రూట్ అప్లై చేయడమా. ఇది వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అవుతుంది అప్పుడు మనకి 3√10 అనమాట. ఇది మన ఆన్సర్ అండి. ఇక్కడ మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ చూడు ఇక్కడ అండర్ రూట్ ఆఫ్ a × b. అండర్ రూట్ ఆఫ్ a × b అనేది మీన్ ప్రపోర్షన్ ఫార్ములా. నేనేమన్నా అంటే మొదటి సంఖ్య -x ఎందుకు రాస్తాం సబ్ట్రాక్షన్ కాబట్టి -x రాయాలి. మొదటిగా ఉన్న రెండు సంఖ్యల మధ్య భేదం అంటే 38 22 మధ్య భేదం అంటే 16. ద డిఫరెన్స్ బిట్వీన్ 38 and 22 ఈజ్ ఈక్వల్స్ టు 16 రాస్తాము. 31 - x డివైడ్ బై 55కి 31కి డిఫరెన్స్ ఎంత 24 అండి. సో 3 × ఇది మల్టిప్లికేషన్ 2 × ఇది మల్టిప్లై చేయండి. ఎక్స్ వాల్యూ ఎక్కువ 4 అయితే 4 సబ్స్టిట్యూషన్ చేయండి. 4 + 5 అంటే 9, 3 × 4 - 2 అంటే 10. రూట్ ఆఫ్ 9 × 10 అంటే 90 రూట్ చేస్తే ఎంత 3√10 అమ్మా. సో కాబట్టి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత ఇది 3√10 మన ఆన్సర్ అండి ఇక్కడ. ఓకే రైట్. ఆ తర్వాత 53 చూడమ్మా. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ x మీటర్స్ ఆఫ్ వైర్ ఈజ్ d రూపీస్ అన్నాడు, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ y మీటర్స్ ఆఫ్ వైర్ అన్నాడు. అంటే వాడు చెప్పే పాయింట్ చూడ ఇక్కడ మనకి x మీటర్స్ యొక్క కాస్ట్ వచ్చేసి d రూపీస్ అయితే y మీటర్స్ యొక్క కాస్ట్ ఎంతో కావాలి. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి చూడ ఇక్కడ ఇది dy/x కదా ఇంటూ 1 d × y/x dy/x అన్న.
సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటమ్మా బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 53కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. తర్వాత 54 చూడండి, ప్రాబ్లం నెంబర్ 54 చూడండి. ద ఇన్కమ్ రేషియో ఆఫ్ ఏబి అండ్ సి ఈస్ 3:4:5 అండ్ దేర్ ఎక్స్పెండిచర్ రేషియో ఈజ్ 4:3:5 అన్నాడు. ఏ సేవ్స్ 300 రూపీస్ అవుట్ ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ 2400 రూపీస్, దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేవింగ్స్ ఆఫ్ బి అండ్ సి అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు వాడు ఏం చెప్పాడంటే ఇక్కడ ఒకటి ఇన్కము, ఇంకోటి సేవింగు, ఇంకోటి వచ్చేసి ఎక్స్పెండిచర్ ఇలా ఇచ్చాడు. ఇన్కమ్, సేవింగ్ అండ్ ఎక్స్పెండిచర్ మెన్షన్ చేశాడు. అయితే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వాడు ఇచ్చిన దానిలో చూడండి, ఇక్కడ ఏకి ఇన్కమ్ ఎంత అంటే 2400 ఇచ్చాడు. అంటే ఈడు ఏ అని అవ్వడు అనుకోండి, ఈడు బి అని అవ్వడు, సి అని అవ్వడు అనుకుంటే ఏ నవడికి ఇన్కమ్ ఎంత 2400, తర్వాత ఏకి సేవింగ్ ఎంత 300 రూపీస్, కాబట్టి ఏకి ఎక్స్పెండిచర్ ఎంత 2100. ఇదే అంటే ఏ ఇన్కమ్ ఏమో 2400, సేవింగ్ 300 అయితే మనకి ఎక్స్పెండిచర్ ఎంత 2100. మరి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ సేవింగ్ రేషియో ఎంత 4:3:1 అంటే నేనేమంటే 4 parts 2100 అయితే 1 part ఎంత అంటే 525. 525 into 3 చేయడమ్మా ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి ఇది 1575 అవుతుంది. 525 into 5 చేయడమ్మా 525 into 5 చేస్తే ఇక్కడ మనకి 525 into 5 చేస్తామనుకో ఇది ఎంత అవుతుందంటే 2625 అవుతుంది. ఇది అంటే ఎలా 525 వచ్చిందంటే నేను ఏమంటా అంటే 4 partsకి 2100 అయితే 4 భాగాలు 2100 అయితే ఒక భాగం ఎంత 525 కదా, ఒక భాగం 525 అయినప్పుడు 525 into 3 చేస్తే 1575, 525 into 5 చేస్తే 2625 అన్న. ఇలా అయితే ఏ ఇన్కమ్ అనేది చూడు ఇక్కడ ఇన్కమ్ రేషియో ఎంత 3:4:5 కదా, 3 parts 2400 అయితే 1 part 800 అయితే 4 parts ఎంత ఇప్పుడు 3200. ఓకేనా, రైట్. అయితే 1 part 800 అయితే ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత అంటే ఇది 4000 రూపీస్ అనమాట. అంటే నేను ఏం చేస్తాను ఇక్కడ మనకి ఇన్కమ్ వాల్యూ రావడానికి 1 part కనుక్కొని మల్టిప్లికేషన్ చేస్తాను. అంటే ఇది 2400, ఇది వచ్చేప్పటికి ఇది 800 into 4 చేసాము, ఆ తర్వాత 5 into 800 చేసామండి. ఇట్లా ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేస్తే ఇది 2400, 3200, ఇది 4000. 2400లో బట్ సేవింగ్ ఎంత 300 కాబట్టి 2100 అండి. ఈ 3200లో 1575 సేవింగ్ ఎక్స్పెండిచర్ కాబట్టి రిమైనింగ్ రాయాలి, ఈ రెండు మైనస్ చేసి రాయాలా. సో కాబట్టి ఈ రెండు మైనస్ చేస్తామనుకో మనకి ఎంత వస్తుంది, ఇది 1625 వస్తుందండి, 1625. మరి 4000 - 2625 చేస్తామనుకోండి మనకి ఇది మైనస్ చేస్తే 1400, 1425 మైనస్ చేస్తే ఇది వచ్చేపాటికి ఇదంతా 1375 అవుతుంది. ఇప్పుడు నాకేం కావాలి ఇక్కడ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే బి మరియు సి యొక్క పొదుపుల నిష్పత్తి, పొదుపుల మధ్య భేదం కావాలి. అంటే 1625కి 1375కి మధ్య డిఫరెన్స్ కావాలండి. సో కాబట్టి ఇక మనకి క్యాలిక్యులేషన్ చేయడం ఇక మనకి ఇది క్యాలిక్యులేషన్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఎంత వస్తుంది అంటే ఇది డిఫరెన్స్ ఎంత వచ్చాడు మనకి 250 రూపీస్ డిఫరెన్స్ అండి. సో కాబట్టి 54కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకేనా, బి ఆప్షన్ మన ఆన్సర్. ఆ తర్వాత 55 చూడమ్మా, ప్రాబ్లం 55 చూడండి. 10 years ago the average age of 4 members of a family was 24 years. 2 children were born and current average of 6 members is 24 years. If the age difference in both the children is 2 years, then find the age of the younger child అడుగుతున్నాడు. అంటే 10 సంవత్సరాల క్రితం కుటుంబంలోని 4 సభ్యుల యొక్క సగటు వయసు 24 సంవత్సరాలు, 2 పిల్లలు జన్మించారు మరియు వారి ప్రస్తుతం 6 మంది సభ్యుల యొక్క సగటు వయసు 24 సంవత్సరాలు, 2 పిల్లల వయసులో వ్యత్యాసం 2 సంవత్సరాలు అయితే చిన్న బిడ్డ యొక్క వయసు ఎంతో కనుక్కోమన్నాడు. ఎప్పుడు కూడా సార్ చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చే మనకి యావరేజ్ ఎప్పుడు కూడా టోటల్లో కన్వర్ట్ చేయాలండి ఇక్కడ మనకి. అయితే సార్ చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి 6 సభ్యులు అన్నాడు, 10 సంవత్సరాల క్రితం అన్నాడు ఒకటి, ఇది 10 సంవత్సరాల క్రితం అండి, ఇది 10 సంవత్సరాల క్రితము. ఆ తర్వాత ఇది వచ్చేప్పటికి ఇది ప్రస్తుతం అండి. ఓకే, 10 సంవత్సరాల క్రితం అనేది ఇక్కడ యావరేజ్ ఇచ్చాడు, 10 years ago 24 ఇచ్చాడు, 24 into 4 చేయాలి, వాల్యూ ఎంత అంటే ఇది 96 అయింది. 24 into 4 చేస్తే ఎంత 96. ప్రస్తుతం సగటులో మార్పు లేదండి, అప్పుడు అక్కడ 24 ఉంటే ఇక్కడ కూడా 24 ఉన్నట్టే కదా. సో కాబట్టి ఇది 24 into ఎంత రాస్తాం 6, 24 into 6 చేస్తే వాల్యూ ఎంత 144 అన్న. మరి ఈ 96ని మనం ఇక్కడ తీసుకురావాలండి ఇలా. మరి చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 96లో చూడండి ఇక్కడ మనకి ఈ 96లో ఒకళ్ళు 10 years కదా కలపాల్సింది, మరి ఒకరికి 10 years అయితే 4 మెంబర్స్కి ఎంత కలపాలి 40 years అయితే కలపాల్సింది. అప్పుడు
96 ప్లస్ 40 చేయాలి. చేస్తే వచ్చే వాల్యూ ఎంత ఇక్కడ మనకి 136 అనమాట. 24 into 6 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 144 కదా. 144 136 మధ్య డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుందండి 8 ఇయర్స్ వస్తుంది. ఈ 8 ఇయర్స్లో చూడండి ఇక్కడ 2 పర్సన్స్ యొక్క టోటల్ కన్నా 2 తక్కువ ఉందంట మనకి. అంటే ఫస్ట్ పర్సన్ ఎక్స్ అనుకుంటే రెండో వాడు ఎంత x - 2 అనమాట. అప్పుడు ఇక్కడ 2x ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి 10 అయితే x ఈక్వల్స్ ఎంత 5. అయితే అప్పుడు మరి x - 2 ఈక్వల్స్ ఎంత అవుతుంది మనకి 3 కదా ఇక్కడ. ఇది వాటి వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం కదా మనకి ఇచ్చింది మనకి ఇక్కడ రైట్. వాళ్ళిద్దరి యొక్క వయసు మధ్య వ్యత్యాసం 2 సంవత్సరాలు అయితే అన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటంటే సమ్ ఆఫ్ ది ఏజెస్ కాబట్టి దానికి ఈక్వల్ చేయాలండి ఇక్కడ మనకి. x + x - 2 ఈక్వల్స్ 8 అయితే 2x ఈక్వల్స్ 10 అంటే x ఈక్వల్స్ ఎంత 5 అయితే x - 2 ఈక్వల్స్ ఎంత 3 అవుతుంది. ఇక్కడ నేనేమని చెప్తున్నా అంటే యావరేజ్ అని ఎప్పుడైనా టోటల్లో కన్వర్ట్ చేయాలని చెప్తున్నాను. 24 into 4 చేస్తే 96 ప్లస్ 40 ఏం చేస్తామంటే ఎవ్రీబడి వాజ్ ఇంక్రీజ్ బై 10 years. 4 members 40 years పెంచాలి. 90 + 40 అంటే 136 అలా వచ్చింది. 24 into 6 ఏం చేస్తామంటే బికాజ్ వీ హ్యావ్ 6 members కాబట్టి 144 136 డిఫరెన్స్ ఎంత అంటే 8 years అండి. ఒకటి x ఇయర్స్ అంటే ఇంకోటి x - 2 years ఉంటాడు. 2x ఈక్వల్స్ 10 అయితే x ఈక్వల్స్ 5 x - 2 ఈక్వల్స్ ఎంత 3 years అండి. అయితే చిన్నవాడు కావాలి కాబట్టి చిన్నవాడి యొక్క వయసు ఎంత అంటే 3 years అండి. 3 years ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్. 55కి బి ఆప్షన్ ఆన్సర్. అదే 56 చూడండి. ద రేషియో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మదర్ అండ్ హర్ డాటర్ ఈజ్ 7:1. 4 years ago the ratio of their age was 19:1. వాట్ విల్ బి ద మదర్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ కావాలి. తల్లి మరి ఆమె కుమార్తె యొక్క ప్రస్తుత వయసు నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి వయసు నిష్పత్తి 19:1. అయితే 4 సంవత్సరాలతో తల్లి వయసు ఎంతో కావాలి. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకోవడం చాలా సింపుల్. అలిగేషన్ రూల్ ప్రకారం చేయాలా. ఫస్ట్ రేషియో 7:1, సెకండ్ రేషియో ఎంత 19:1 అన్న. ఫస్ట్ రేషియో 7:1, సెకండ్ రేషియో ఎంత 19:1. ఓకే చూడండి మనకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడు 4 సంవత్సరాల క్రితమే కదా. ఆ 4 ఇక్కడ అప్లై చేయనమ్మా. ఇది ఎలా చేస్తున్నామంటే అలిగేషన్ రూల్ ప్రకారం చేస్తున్నాం. సో ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇది 7 ఇది 19 అంటే 19కి 7కి డిఫరెన్స్ ఎంత 12 కదా. ఆ 12 పార్ట్స్కి 4 into 19 - 4 into 1 చేయండి. వాల్యూ ఎంత 72. మరి చూడండి ఇక్కడ 12 parts 72 అయితే ఓకే తల్లి వయసు కావాలి కాబట్టి 7 partsకి ఎంతో కావాలి. ఇక్కడ 12 6 72 కాబట్టి ఇది 7 6 చేయనమా. 7 6 ఎంత అంటే 42. ఇది 42 ఓకేనా. అయితే నాకు ఎలా కావాలంటే సార్ చూడండి ఇక్కడ 42 years ప్రజెంట్ ఏజ్ అనుకుంటే ఎన్ని ఇయర్స్ తర్వాత కావాలి 4 years తర్వాత ఏజ్ కావాలి కదా. అప్పుడు 42 + 4 చేయండి. వాల్యూ ఈక్వల్స్ ఎంత 46 years. 46 సంవత్సరాలు ఆన్సర్ అనమాట. అంటే 56 ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట రైట్. అంటే ఇక్కడ చెప్తున్న రేషియో ఫస్ట్ రేషియో ఎంతమ్మా 7:1, సెకండ్ రేషియో ఎంత 19:1. 7 1 7 19 1 19 అంటే 19కి 7కి డిఫరెన్స్ ఎంత 12. అలిగేషన్ రూల్ ప్రకారం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంతే. ఎన్ని ఇయర్స్ ఎగో అన్నా ఎన్ని ఇయర్స్ ఆఫ్టర్ అన్నది ఎప్పుడు సెకండ్ రేషియోకి అప్లై చేయాలన్నమాట. 4 19కి 76 4 1 4 అంటే డిఫరెన్స్ చేస్తే ఎంత 72. 12 parts 72 అయితే 7 partsకి ఎంత 42. 42 + 4 అంటే ఎంత 46 అన్న. ఓకేనా. అయితే 46 years ఆన్సర్. అదే 57 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 57 చూడండి. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 90 students and 10 teachers, each student got sweets that are 20% total number of students and each teacher got sweets that are 40% total number of students. How many sweets were there? చూడండి ఇక్కడ 90 మంది విద్యార్థులు మరి 10 మంది ఉపాధ్యాయులు ఉన్న తరగతిలో ప్రతి విద్యార్థి యొక్క మొత్తం విద్యార్థుల సంఖ్య 20% స్వీట్లు పొందాడు. మరి ప్రతి ఉపాధ్యాయుడు మొత్తం విద్యార్థుల సంఖ్య 40% స్వీట్లు పొందాడు. అయినా ఎన్ని సీట్లు ఉన్నాయో కావాలి ఇక్కడ మనకి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ మొత్తం చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు స్టూడెంట్ ప్రకారం తీసుకుంటే ఉన్నవాళ్ళు 90లో 20% 18 కదా. అప్పుడు 90 into 18 చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ 1620 అవుతుంది. ఆ తర్వాత టీచర్ కనుక తీసుకున్నాం మనకి చూడండి ఇక్కడ టీచర్ తీసుకుంటే వీళ్ళు కూడా 90 మెంబర్స్లో సార్ చూడండి ఇక్కడ 90 మెంబర్స్లో ఒక నిమిషం ఆ టీచర్స్ అనేవాళ్ళు చూడండి ఇక్కడ టీచర్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు 10 members ఉన్నారు. చెప్పండి టీచర్స్ ఎంతమంది ఉన్నారు 10 membersకి ఎలా ఇస్తున్నామంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళలో 40% ఇవ్వాలి. అంటే స్టూడెంట్స్ 90 members కదా. 90లో 40% ఎంత 36 కదా. ఇది 10 into 36 చేయడం ఎంత అవుతుంది అప్పుడు మనకి 360 అవుతుంది. అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇది ఎంత అంటే 1980 ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి 57కి బి ఆప్షన్ అండి. ఏడు వాడు చెప్తున్న పాయింట్ అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో ఆ మందిలో 20% ఒక్కో స్టూడెంట్కి వస్తుంది.
అంటే 90లో 18% 18 వస్తాయి. అంటే ఒక్కొక్కరికి 18 అప్పుడు 90 మెంబర్స్కి ఎంత అంటే 1620. టీచర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్న స్టూడెంట్స్లో 40% వస్తాయి. కాబట్టి 36 వస్తాయి. 36 × 10 అంటే 360. 1620 + 360 చేయడము 1980. 1980 మన ఆన్సర్ అన్న. తర్వాత 58 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 58 చూడు. ద పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజ్ ఎవ్రీ ఇయర్ బై 4% ఇఫ్ ఇట్స్ ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 50,000 అన్నాడు. దెన్ ఆఫ్టర్ 2 years ఇట్ విల్ బీ కావాలి. చూడక మనకి ఎన్ని ఇయర్స్ తర్వాత కావాలి? 2 years తర్వాత కావాలి. ఎవ్రీ ఇయర్ ఇట్ వాజ్ ఇంక్రీజ్ బై 4% అన్నాడు. ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాలు అన్నమా? 2 years అన్నాడు కదా. 2 years అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 11² అంటే ఎంత? 121గా రాసుకో. ప్రజెంట్ వాల్యూ ఎంత? 50,000 అండి. ప్రజెంట్ వాల్యూ ఎంత? 50,000. 50,000లో నువ్వు రిప్లై చెప్పాలి, నాకు ఆన్సర్ చేయాలా? 50,000లో 4% 2,000 కదా. 50,000లో 4% ఎంత? 2,000. ఇది 2,000. అదే 2,000లో 4% ఎంత? 80. ఇవన్నీ ఇంటూ చేసాయనమ్మా. ఇక్కడ ఇంటూ చేస్తే ఇది ఎంత అవుతుందంటే 54,080. 54,080 మన ఆన్సర్ అండి. సో కాబట్టి 58కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఓకే, 50,000లో 4% 2,000, 2,000లో 4% 80 అనమాట. సో కాబట్టి ఇది ఎంత? 54,080 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 59 చూడమ్మా. 59 చూడండి. గోల్డ్ ఈజ్ 12 times యాజ్ హెవీ యాజ్ అల్యూమినియం అండ్ కాపర్ ఈజ్ 5 times యాజ్ హెవీ యాజ్ అల్యూమినియం. ఇన్ వాట్ రేషియో గోల్డ్ అండ్ కాపర్ షుడ్ బి మిక్స్డ్ టు గెట్ అన్ అలాయ్ ఆఫ్ 8 times ఆఫ్ అల్యూమినియం. బంగారం అల్యూమినియం కంటే 12 రెట్లు బరువుగా ఉంటుంది, మరియు రాగి అల్యూమినియం కంటే 5 రెట్లు బరువుగా ఉంటుంది. 8 రెట్ల అల్యూమినియం మిశ్రమం పొందడానికి బంగారం మరియు రాగిని ఏ నిష్పత్తిలో కలపాలంటాడు. ఇది కూడా మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ ప్రకారం అంటే ఫస్ట్ ఎన్ని టైమ్స్ అన్నాడు మీకు? మనకి 12 times అన్నాడు. తర్వాత ఎన్ని టైమ్స్ అన్నాడు? 5 times అన్నాడు. మనకి మిక్స్చర్ వచ్చేసి 8 times అన్నాడు. ఇలా గీసాడు. ఓకే, 8 - 5 అంటే ఎంత? మనకి 3. 12 - 8 అంటే ఎంత? 4. రైట్. ఇప్పుడు చూడక మనకి వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పొందటానికి రాగిని ఏ నిష్పత్తిలో కలపాలంట? బంగారం మరియు రాగి. ఓకే, బంగారం అల్యూమినియం కంటే అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటమ్మా? ఇక్కడ మనకి ఇక్కడ 3:4 అంటే ఇది గోల్డ్ అండి, ఇదేమన్నా కాపర్. రైట్. 12 times అనేది ఎవరిది? గోల్డ్. కాబట్టి గోల్డ్ ముందు ఉండాలి, తర్వాత మాత్రమే కాపర్ ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 3:4. 3:4 మన ఆన్సర్ అన్న. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 60 అండి. 60 లెక్క చూడండి. ఇక్కడ మనకి 60 చూడండి. 12 men and 12 women can complete a piece of work in 9 days అన్నాడు. 6 men and 15 women can complete the same work in 12 days. How long would it take 9 women to complete the same work అడుగుతున్నాడు. 12 మంది పురుషులు 12 మంది మహిళలు ఒక పని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. 6 మంది పురుషులు 15 మంది మహిళలు అదే పని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. సగం పని పూర్తి చేయడానికి 9 మంది స్త్రీలకు ఎంత సమయం పడుతుందనే కావాలి. ఇక్కడ చూడు, 12 మంది పురుషులు 12 మంది మహిళలు ఒక పని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. అదే పని చూడు ఇక్కడ మనకి ఇక్కడ ఏమనంటే 6 మంది పురుషులు 15 మంది మహిళలు అదే పని 12 రోజుల్లో పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు మెన్ ఉమెన్ని సపరేట్ చేసి వాళ్ళ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. చూడు ఇక్కడ మనకి 12 6 7 12 9 108 అన్నా కదా. 108లో నుంచి 72 మైనస్ చేయండి అమ్మా. చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే ఇది 36 men అని వస్తుంది. ఆ తర్వాత 12 9 108 అంటే 15, 12 180 అంటే 180 నుంచి 102 మైనస్ చేస్తే ఎంత వస్తుంది అంటే 72 women వస్తుంది. సో అప్పుడు మెన్ ఉమెన్ రేషియో చేయనమ్మా. మెన్ ఉమెన్ రేషియో అన్నా మనకు ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 2:1 అవుతుంది. మెన్ ఉమెన్ రేషియో ఎంత అంటే 2:1. ఇప్పుడు M ప్లేస్లో 2, W ప్లేస్లో 1 పెట్టేసాయి. 12 2 24, 12 1 12 అంటే 24 + 12 36 × 9 అండి. సో 36 × 9 అది టోటల్ వర్క్ అనమాట. ఇది టోటల్ వర్క్ మన క్లాస్లో కూడా డిస్కస్ చేస్తాం. కానీ నాకేం కావాలంటే సగం పని కావాలి. ఏం కావాలి? ఇక్కడ మనకి సగం పని మాత్రమే కావాలి. చూడు ఇక్కడ మనకి సగం పని కావాలి. సగం పని కావాలంటే ఇక్కడ 36 ఉంది కదా, దానిలో సగం మాత్రమే వేసుకో. అంటే లేదు 36 9 చేయి. 36 9 చేస్తాం మనకి ఎంత? 324 కదా. 324లో సగం ఎంత? 162 కదా. ఈ 162ని నాకేం కావాలంటే 9 women కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టిందో కావాలి. 9 women ఇన్ హౌ మెనీ డేస్ కావాలి? ఉమెన్ కెపాసిటీ 1 కాబట్టి 1 సబ్స్టిట్యూషన్ చేయనమ్మా. ఇదేమో అప్పుడు మనకి 9 × 1 × D2 క్యాలిక్యులేషన్. 9 162లో ఎన్ని టైమ్స్ పోతే 18 టైమ్సే కదా. సో కాబట్టి ఇది 18 ఆన్సర్ అండి ఇక్కడ. ఓకే, రైట్. అంటే ప్రాబ్లం నెంబర్ 60కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. అంటే ఫస్ట్ మీకు బేసిక్ లెవెల్ కావాలి కాబట్టి మన కాన్సెప్ట్ చెప్తున్నామా. ఇక ముందుకు వెళ్ళే కొందికి మనము కొద్దిగా షార్ట్ కట్స్ ఆప్షన్ ప్రకారం ఎలా చేయాలో చూద్దాము. ఇది మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేస్తాము, ఒకసారి చూడండి మనకి. సో రేషియో కనుక రేషియో రివర్స్ సబ్స్టిట్యూషన్ చేయాలి.
36 ఇంటూ 9 టోటల్ వర్క్ అనుకుంటే అంటే 324 టోటల్ వర్క్ అనుకుంటే దానిలో సగం ఎంత 162. దీన్ని 9 ఉమెన్ కంప్లీట్ చేయాలి కాబట్టి 9 ఉమెన్ ఇంటూ D2. ఉమెన్ కెపాసిటీ 1 అండి, 9 ఇంటూ 1 D2 అంటే 9 162లో 18 టైమ్స్ పోతుంది. సో కాబట్టి 18 అనేది ఆన్సర్ అనమాట. ఓకే, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 18 డేస్ మన ఆన్సర్ అండి ఇక్కడ. రైట్. ఓకే, ఇది N27 అండి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ అండి.